టీఆర్ఎస్ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తే ఇక మిగిలిన వార్తలకు వస్తే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వందల బస్సులు రాజధానికి చేరుకుంటున్నాయి. వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ తాజా పరిస్థితులు మా ప్రతినిధి వెంకట్ రెడ్డి అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీ ఎన్జీఓలు ఈరోజు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి సభకు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఆంధ్ర నుంచి అదేవిధంగా సీమాంధ్ర జిల్లాల నుంచి దాదాపు వేలాది మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇక్కడ అంటే వివిధ వాహనాలలో అంటే వందలాది బస్సుల్లో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో మంది అంటే ఎన్నో రకాల విద్యార్థి ఉద్యోగ సంఘాల నుంచి నాయకులు ఇక్కడ రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం అసలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఏ విధంగా వచ్చారు? మేము కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ జేఏసీ తరఫున వచ్చినాం. 2 బస్సులతో 100 మందితో మరి ఈ సేవ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ వచ్చినాం. ఏదైతే మేము విభజన వల్ల జరగబోవు నష్టాల గురించి కష్టాల గురించి వివరించి వచ్చినాం. మేము తెలంగాణ వాదులతో వ్యతిరేకంగా పోరాటానికి అయితే రాలేదు. దయచేసి ఘర్షణ వాతావరణం లేకుండా డిసిప్లిన్గా శాంతియుతంగా మా సభను జరుపుకోవడానికి తెలంగాణ వాదులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మరి ఆర్టీసీలో 70,000 మంది, సీమాంధ్రలో 13 జిల్లాల్లో 13,000 బస్సులను ఎక్కడెక్కడ నిలిపేసి గత 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రకటన ప్రక్రియ వేగవంతం చేస్తుంది. అందుకు నిరసనగా ఈరోజు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మేమందరం కదిలిరావడం, వేలాది మంది కదిలిరావడం జరిగింది. ఇప్పటికైనా కేంద్రం మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో జరగబో తీవ్ర పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంది. మరి ఆర్టీసీకి సంబంధించి మరి సీమాంధ్రలో డొక్కు బస్సులు, పాత బస్టాండ్లు తప్ప ఎలాంటి ఆస్తులు గీస్తులు లేవు. ఆస్తులు అప్పు అన్నీ ఇక్కడే ఉండి అక్కడ మాకు అప్పులు నష్టాలే ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో విలీనం చేసేంత వరకు కూడా ఆర్టీసీ కార్మికులందరూ జేఏసీ తరఫున యునైటెడ్గా పోరాడుతున్నారు. అందుకు సమైక్యవాదులు తెలంగాణ వాదులు సహకరించి మా సభను ఇదే విజయవంతం చేయడానికి సహకరించవలసి కోరుచున్నాం. ఈ సందర్భంగా కార్మికులకు కోరేది ఏమంటే మరి ఎవరే కానీ రెచ్చగొట్టే పనులు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చేయకుండా శాంతియుతంగా డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. బంద్ కొనసాగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో మీకు ఇక బంద్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? మీకు ఏమైనా ఇబ్బంది కలిగించారా? ఎలా ఉంది? బంద్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. సిటీ బస్సులు లేవు, టిఫిన్లు లేవు, భోజనాలు లేవు. మరి అయినప్పటికీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కార్మికులు స్వచ్ఛందంగా దీనికి ఎవరు నాయకులు లేరు, కేవలం కార్మికులే దీన్ని నాయకత్వం వహించి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. దీనికి ఆర్థికంగా కూడా ఎవరు ఏమాత్రం తెలంగాణ వాదులు చెప్పేటట్టు పెట్టుబడిదారులు దీనికి ఎవరు లేరు. స్వచ్ఛందంగా కార్మికులు ప్రజల కడుపుల నుంచి పుట్టిన ఉద్యమం ఇది. మరి 1వ తేదీ జీతాలు రావాల్సి ఉన్నప్పటికీ జీతాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు పడుతూ కూడా కార్మికులు ఖాళీ కడుపులతో ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎంత మన మెచ్చుకున్నా తక్కువే. మరి ఈ త్యాగాలు ఊరికే పోవు. మన త్యాగాలు, మన కష్టాలు తాత్కాలికమైనప్పటికీ రాబో కాలంలో ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సమావేశం దాదాపుగా ఎంతమంది వచ్చి ఉంటారు? దాదాపుగా ఈ సమావేశం ద్వారా మీరు ఏం తెలియాలనుకుంటున్నారు? ఈ సమావేశం ద్వారా ఒకటే కోరుకుంటున్నాం, వ్యవసాయదారులకు నీటి వసతి కల్పించాలి. మరి అదేవిధంగా వివిధ ఉద్యోగ సంఘాలకు కూడా వారికి న్యాయమైన సమానమైన హక్కులు కలిగించాలి. అదేవిధంగా ఆర్టీసీలో కూడా ఈ యొక్క తెలంగాణలో బస్సు భవన్ కానివ్వండి, తార్నాక హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా కళ్యాణ మండపం కానివ్వండి, వేల కోట్ల రూపాయలకు ఆస్తులు కలిగినటువంటి తెలంగాణను వాళ్ళు తెలంగాణ కావాలని కోరడము చాలా అన్యాయము. మరి సీమాంధ్ర ప్రాంతంలో అయితే ఎటువంటి ఆస్తులు లేకపోగా నష్టాలతో నడుచున్నటువంటి మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా మా యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాం. మరి ఇప్పటికైనా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క ఉద్యమానికి స్పందించి వెంటనే వాళ్ళ పదవులకు, మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రజల యొక్క ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ జై సమైక్యాంధ్ర. తెలుస్తున్నాము అంటే ఈ యొక్క సమావేశం ద్వారా మీరు ఎలాంటి ఒపీనియన్ తెలియజేయాలనుకుంటున్నారు? ఈ సమావేశము మనం సమైక్యాంధ్ర కోరుకుంటున్నాము. మన సోనియా గాంధీ ముందు వైఖరి వేసుకొని విభజన చేసి అందరికీ డబ్బులేస్తుంది. సీఎం కేంద్ర మంత్రుల ఒకటైనారు. మాకు తెలియకుండా ప్రజలకు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళు లోపల డబ్బుకు కకృతి పడి అంతా విభజన చేశారు, లేదా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మేము సమైక్యంగా ఉండాలని కోరుతున్నాము. ఎంతవరకైనా తగ్గిస్తాము. ఈ సమస్య ఇక్కడ తెగకపోతే ఢిల్లీకైనా మేము పోతాము. ఢిల్లీలో సోనియా గాంధీ ముందర చేస్తాం.
అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఆర్టీసీ జేఏసీతో పాటు అదేవిధంగా టీచర్స్ జేఏసీ, అదేవిధంగా లాయర్స్ జేఏసీ, ఇలా వివిధ సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయ జేఏసీలు ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా వందలాది బస్సులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇక్కడ మనం చూడొచ్చు. పెద్ద సంఖ్యలో వేలాది మంది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సభకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే సభ ద్వారా రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడిపోతే మాత్రం ఒప్పుకునేది లేదు. ఇటు తెలంగాణ వాదులు కానీ అదేవిధంగా సమైక్య రాష్ట్రం కోరుకున్నటువంటి సీమాంధ్ర జిల్లాలు ఇచ్చిన వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలు కానీ ఏం చేయొద్దు, శాంతియుతంగానే ఈ యొక్క సభను జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్.